ఇది ఓటింగ్కి సంబంధించిన వీడియో. ఈ వారం నామినేషన్లో ఉన్న వాళ్ళకి ఎవరెవరికి ఎన్నెన్ని ఓట్లు పడుతున్నాయి, సోషల్ మీడియాలో ఎన్ని ఓట్లు పడుతున్నాయి, వాళ్ళ పొజిషన్స్ ఏంటి, బాటంలో ఎవరున్నారు, డేంజర్ జోన్లో ఎవరున్నారు, టాప్లో ఎవరున్నారు, రియల్ టైంలో ఏ పొజిషన్స్ ఉండొచ్చు అని ఒక చిన్న ఎనాలిసిస్ చేసుకుందాం. అలాగే వారం చివరికి వచ్చేప్పటికి ఈ రోజు ప్రకారం చూసుకుంటే ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నది మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఫస్ట్ మీరు చేయాల్సిన పని లైక్ కొట్టడం. సో లైక్ కొట్టండి, ఓ సెకండ్ నేను వెయిట్ చేస్తా. సో లైక్ కొట్టిన తర్వాత మీరు నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే, మీరు ఎవరి ఫ్యాను, మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు. సింపుల్. తనుజా గారి ఫ్యాన్ అయితే తనుజా గారి ఫ్యాన్, నేను తనుజాగా ఓటేస్తున్నాను. ఓటేస్తే ఇమాన్యుల్ ఫ్యాన్ అయితే నేను ఇమాన్యుల్ ఫ్యాన్, పలానా వాళ్ళకి ఓటేస్తున్నాను అని చెప్పి కామెంట్ చేయండి. అది ఒక ఫస్ట్ లైన్. రెండో లైన్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు వారం చివరి వచ్చేపాటికి అని మీరు అనుకుంటున్నారో వాళ్ళని కూడా కామెంట్ చేయండి. చూద్దాం ఎవరెవరికి ఎన్ని ఓట్లు పోలవుతుంది, అసలు కామెంట్ సెక్షన్ ఎలా ఉంటుంది, ఎవరు ఎలిమినేట్ అవుతారని చెప్పి ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ ఉందో ఒకసారి చూసి చదువుకుంటే మనకు కూడా అర్థమవుతుంది. సో ఫస్ట్ లైక్ కొట్టాలి. కొట్టారు కదా, ఓకే. నెక్స్ట్ కామెంట్ చేయాలి. చేస్తూ ఉండండి, ఈ లోపల నేను చెప్తూ ఉంటాను. సో ఈ వారం హౌస్లో నామినేషన్స్ అనేవి చాలా ఇంట్రెస్టింగ్గానే జరిగినాయి. నేను ఒకటి చెప్తాను చూడండి, నామినేషన్లో ఉండటం కూడా గేమే. అదే పెద్ద గేమ్ యాక్చువల్గా. ఎప్పుడు మనం నామినేషన్స్లో ఉండాలి, నామినేషన్స్ ఉన్నప్పుడు మనం ఎలా హౌస్లో చేయాలి, ఏం చేయాలి అన్నది చాలా పెద్ద గేమ్. ఒక ప్లేయర్కి ఆ మైండ్ సెట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో గేమ్ ఆడాలా భయ్యా అంటే, నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో గేమ్ ఆడాలని నేను చెప్తా. నేను చాలాసార్లు ఇదే చెప్తా. మనం ఇంట్లో గేమ్ ఆడేస్తున్నాం అంటే కాదు, నామినేషన్స్లో ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు ఉండకూడదు. మనం నామినేషన్స్లో ఉంటే మనకు ఒకవేళ డేంజర్ జోన్ ఉందనుకుంటే మనతో పాటు ఎవరిని పుల్ చేయాలి నామినేషన్లోకి స్ట్రాటజికల్గా, లైక్ సంజన గారు రీతి చేసినట్టు. ఇది కూడా గేమే. ఇదే మేజర్ గేమ్ యాక్చువల్గా. ఇలాంటి స్ట్రాటజీస్ ఉంటేనే మన హౌస్లో సర్వైవ్ అవ్వగలం. అలాగే కప్పు కొట్టడానికి ఛాన్స్ ఉంటుంది. సర్వైవల్ కోసం ఒక స్ట్రాటజీ ఉంటుంది, కప్పు కొట్టడానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది. ప్లేయర్ అనేవాడు పద్దాక నామినేషన్లోకి రావాలి. ఇప్పుడు వరకు చూసుకుంటే మన అన్ని సీజన్స్ చూసుకున్నా కూడా మనకు ప్రూవ్ అయ్యేది ఏంటంటే, ఎక్కువసార్లు నామినేషన్స్లో ఉన్న వాళ్ళు చాలా ముందుకు వెళ్తారు. నామినేషన్స్ లేకుండా ఉండేవాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళ జర్నీ సడన్గా స్టాప్ అయిపోతుంది. ఎవరినైనా తీసుకోండి, ఒక సందీప్ మాస్టర్, ఒక సూర్య, ఒక అవినాష్, ఒక రోహిణి, ఎంతమంది ఉన్నారు. సో అందుకోసం అని చెప్పి నేను ఇమాన్యుల్ చెప్తా ఉంటాను అనమాట, ఎలాగైనా సరే నామినేషన్లోకి రావాలి అని చెప్పి. బట్ తన స్ట్రాటజీస్ డిఫరెంట్గా ఉంటాయి. తను ఏంటంటే, బిగ్ బాస్ నాకు ఒక అస్త్ర ఇచ్చాడు, శస్త్రాలు ఇచ్చాడు, శస్త్రాలు వాడేసి నేను సేఫ్ అయిపోతాను, అదే గేమ్ అనుకుంటున్నాడు. మనం ఏం చేయలేం. పోనీ ఇమాన్యుల్కి ఈ విషయం తెలియదా అంటే తెలుసు, స్టిల్ తను అనుకుంటున్నాడు కాబట్టి మనం ఏం చేయలేం. కానీ ఇక్కడ ఏమంటానంటే నేను, కానీ తనుజ గారు ప్లాన్ చేసుకోకుండానే దాని గురించి ఆలోచించకుండానే ఆవిడ నామినేషన్లోకి వస్తున్నారు. అదే తనుజ బలం. తనుజ బలం ప్రతి నామినేషన్కి ఎంతో కొంత పెరుగుతూ వెళ్తుంది. ఆవిడ ఎన్నిసార్లు నామినేషన్లోకి వస్తే ఆవిడకి అంత అడ్వాంటేజ్ అవుతుంది ఫైనల్స్కి వెళ్ళేపాటికి, ఈ సీజన్ ముగిసేపాటికి. సేమ్ కళ్యాణ్కి కూడా కొద్దిగా 10 అడ్వాంటేజ్ అవుతుంది. రీసెంట్గా వస్తున్నాడు నామినేషన్స్లోకి. సో అది కూడా తనకు ఒక అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. ఒకసారి తర్వాత ఒకసారి అలా వస్తూ ఉన్నాడు. బట్ తనుజ మేజర్గా వస్తూ ఉంది. తనుజాకి ఆడియన్స్ కొంతమంది ఎక్కువ సపోర్ట్ ఉంది, ఫ్యాన్ ఫాలోయింగ్ అనుకోండి, ఏదైనా అనుకోండి. ఆ వీక్లో ఆవిడ హైలైట్ ఉంది ఏదో విధంగా. దాంతోపాటు నామినేషన్స్లోనే ఉంటుంది. సో ఆ బలం అనేది ఆవిడకి యాడ్ అవుతూ ఉంది. ఓటింగ్లోకి రావటమే, నామినేషన్స్లోకి రావటమే పెద్దగా తనుజ బలం నాకు అనిపిస్తుంది. అది ఆవిడ కావాలని చేసింది కాదు, అంటే ఆవిడ నిజంగా స్ట్రాటజికల్గా ఆలోచించి నామినేషన్లోకి వస్తాను అని చేసింది కాదు. ఇంకోటి ఏంటంటే, వీళ్ళందరూ వైల్డ్ కార్డ్స్ వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఆవిడలో మోర్ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది మాట్లాడేటప్పుడు కానీ, ఏదైనా చేసేటప్పుడు కానీ. ఇప్పుడు అంతా ఎంత ట్రిగ్గర్ అయిపోయినా ఏడవకుండా ఉండటం. సో ఇప్పుడు కూడా ఏదో లైవ్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ కాదు కానీ లైవ్లో విషయం చెప్తా. ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే, సుమనన్న నెక్స్ట్ తనుజ కలిసి డబ్బులు లేపేశారు. బాగానే ఉంది. అయితే అవతల సంజన గారు మాత్రం గేమ్ అవ్వదు, మీరు డబ్బులు ఇచ్చేయాలి అని చెప్పి ఆవిడ. నెక్స్ట్ వీళ్ళేమో మాధురి గారు కూడా ఆ ట్రాప్లో పడిపోయి, మీరు ఇచ్చేయాలి, లేదంటే మనకు పంచేయండి, లేదంటే ఇచ్చేయండి, వాళ్ళు గేమ్ అవ్వదు అంటున్నారు అది అని చెప్పి వీళ్ళు. రీతి ఏమో గొడవ, మాకు కూడా పంచాలి, మేము చూసామని చెప్పి గొడవ. మొత్తానికి ఇంట్రెస్టింగ్గానే జరుగుతుంది. బట్ వాళ్ళ గెటప్లే ఏం చేస్తాం, సీజన్ 8లో వాళ్ళ అమ్మాయిలు గెటప్ వేసిన దానికన్నా కూడా బెటర్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే. సో ఎనీవే ఇది తీసేయండి. సో తనుజ గారికి అది బలంగా మారుతుంది. సో ఆవిడ మ్యాక్సిమం టాప్ ప్లేస్లో ఉంటున్నారు. బట్ నేను ఒక 3 పోల్స్ ఫాలో అవుతూ ఉంటాను. ఒక పోల్లో మాత్రం ఎప్పుడు కళ్యాణ్ టాప్లో ఉంటాడు. ఆ పోల్లో డేమన్ వస్తే డేమన్ కూడా టాప్లో ఉంటాడు. నాకెందుకు అది కొంచెం అటు ఇటుగా ఉంటుంది కానీ, బట్ స్టిల్ దట్స్ ఏ పోల్. ఆడియన్స్ కూడా ఓట్లు వేస్తారు కాబట్టి దాని గురించి చెప్పుకుందాం. మిగతా 2 పోల్స్ గురించి కూడా చెప్పుకుందాం. తనుజ గారి బలం పెరుగుతుందా లేదో చూద్దాం. ఒకసారి తనుజ బలం రోజుకి పెరుగుతుందా లేదా అనేది చెప్పాను కదా, దాని అనాలిసిస్తోనే ఒకటి చెప్తాను. ఒక పోల్ ఏంటంటే, ఇది 1,22,000 మంది, ఒక్క నిమిషం అన్న, ఇది 71,000 మంది ఓట్లేసిన పోలు వితిన్ వన్ డేలో ఉన్నాయి. ఇందులో తనుజ గారికి 38.89% పోల్ అయినాయి. ఈ పోల్ రిజల్ట్స్ మ్యాక్సిమం యాక్యురేట్గా ఉంటాయి. ఈ వెబ్సైట్లో, ఈ పోల్లో, సోషల్ మీడియాలో మ్యాక్సిమం యాక్యురేట్గా ఉంటాయి. ఇప్పటివరకు ఇందులో ఎవరైతే బాటంలో ఉన్నారో వాళ్ళే ఉన్నారు, ఎవరైతే టాప్లో ఉన్నారో మనకి రియల్ టైం ఓటింగ్ వచ్చినప్పుడు కూడా వాళ్ళే టాప్లో ఉన్నట్టు నేను గమనించిన విషయం. సో ఇందులో
ఈవిడికి ఇంతకుముందు ఎలా ఉండేదంటే 27, 28, 30, 33, 34 అలా ఉండేది. కానీ ఇప్పుడు చూసుకుంటే ఏకంగా 38.89 అంటే 39% రీచ్ అయింది. తనూజ బలం పెరిగిందా అంటే పెరిగింది. నెక్స్ట్ కళ్యాణ్ ఒకప్పుడు బాటంలో ఉన్నాడు, మధ్యలో ఉన్నాడు, తర్వాత పైకి వచ్చాడు. ఇప్పుడు సెకండ్ ప్లేస్లో, మొన్న కూడా సెకండ్ ప్లేస్లో ఉన్నాడు చాలా పోల్స్లో, కొన్ని పోల్స్లో ఫస్ట్ ప్లేస్లో కూడా ఉన్నాడు. సెకండ్ ప్లేస్లో ఉన్న కళ్యాణ్ 20.89%. కళ్యాణ్ గ్రాఫ్ తగ్గిందంటే ఇంతకుముందు పోల్చుకున్నప్పుడు ఏంటంటే ఒక 25% ఉండేది. అంటే మిగతా వాళ్ళ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. మిగతా వాళ్ళంటే ఇప్పుడు రాము రాథోడని, సంజనా గల్రాని గారు అందరూ నామినేట్ ఉన్నారు కదా, వాళ్ళ మీద కూడా కొంచెం ఆడియన్స్కి కామన్గా ఉండొచ్చు. ఇప్పుడు కళ్యాణ్ ఉండొచ్చు, రాము ఉండొచ్చు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, కళ్యాణ్ అలాగే సేవ్ అయిపోతాడు అని రాము సేవ్ చేద్దాం వేసేవాళ్ళు, ఈ పోల్స్లో కూడా వేసేవాళ్ళు అలా ఉండొచ్చు. దాంతోపాటు ఆట కొంచెం తగ్గిందంటే నిన్న విషయం కొద్దిగా కళ్యాణ్కి నెగిటివ్గా వెళ్ళేదే. సో ఆ విధంగా కళ్యాణ్కి ఓట్ పర్సంటేజ్ అనేది తగ్గిందేమో అనిపిస్తుంది. బట్ పుంజుకోవడం పెద్ద విషయం కాదు. గట్టిగా టాస్క్ ఆడితే మళ్ళీ గట్టిగా ఒక మంచి కాన్వర్సేషన్ పడితే కళ్యాణ్ పుంజుకోగలడు. బట్ స్టిల్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు, అది మేజర్ ఇన్ఫర్మేషన్. సో 20.89 అంటే ఆల్మోస్ట్ 21% ఉంది. ఇది పెద్ద ఓటింగే చెప్పాలంటే కళ్యాణ్కి. నెక్స్ట్ ఇదే దాంట్లో దివ్య నిఖిత ఉంది 9.43%. ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. దివ్య నిఖిత చాలా వరకు ఎప్పుడు చూసినా బాటంలో ఉండేవాళ్ళు. ఇప్పుడు థర్డ్ ప్లేస్లో ఉన్నారు ఆవిడ. బర్నీ గారు వెళ్ళిపోయిన తర్వాత బర్నీ గారి ఫ్యాన్స్ ఓటింగ్ ఏదైనా ఉంటే దివ్యాకి కన్వర్ట్ అయ్యిందా అని అనిపిస్తుంది. తనుజ గారు కూడా ఇన్ఫాక్ట్ కన్వర్ట్ అయ్యి ఉండొచ్చు, అందుకని ఆవిడ ఓటింగ్ కూడా పెరిగి ఉండొచ్చు, చెప్పలేం. బట్ తన ఇంపాక్ట్ఫుల్ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఉందా బర్నీ గారి కంటే 9%, 10% ఉన్న నామినేషన్ లెవెల్లో ఉందంటే ఉంది. ఒక 5% వచ్చినా వీళ్ళకి యాడ్ అయినా సరే అదృష్టవంతులే కదా ఏదైనా సరే. దాని తర్వాత ఇదే దాంట్లో సంజనా గల్రాని ఉన్నారు 9.35%. ఆల్మోస్ట్ సేమ్ ఉన్నారు దివ్యా నిఖిత గారు అండ్ సంజనా గల్రాని గారు. ఇది నాకు కొద్దిగా వరీసంగా అనిపిస్తుంది. దేనికి అంటే సంజనా గారి కోసం నాకు వర్రీ కనిపించట్లా, ఇమ్మాన్యుయల్ కోసం వర్రీ కనిపిస్తుంది. నేను మ్యాక్స్ టు మ్యాక్స్ ఇందాక అది కామెంట్ చేయమని అడిగింది అదే. ఇమ్మాన్యుయల్ ఫ్యాన్స్ అసలు ఓట్లు వేస్తున్నారా లేదా, వేస్తే ఎవరికి వేస్తున్నారో నాకు తెలుసుకోవాలంది. కొంతమంది లైట్ తీసుకుంటున్నారు, ఓకే ఇమ్మాన్యుయల్ వస్తే ఉండే ఇంపాక్ట్ వేరే, సంజనా గారు వచ్చినప్పుడు ఇమ్మాన్యుయల్ ఫ్యాన్స్ చూపించే ఇంపాక్ట్ వేరే, ఐ అగ్రీ. బట్ ఎంతో కొంత ఇంపాక్ట్ ఎక్కువ ఉండాలి కదా, మరీ 9% అన్నది నా డౌట్. సో ఇందులో సంజనా గారు ఓటింగే ఉంది, ఇమ్మాన్యుయల్ గారు ఓటింగ్ లేదంటే అనుకుంటున్నాను నేను. మరి వాళ్ళ ఫ్యాన్స్ ఇంక వేయట్లేదని అనుకోవాలి నేను. సో ఆ కామెంట్స్ ఏమైనా వచ్చిన తర్వాత నాకు ఏదైనా మెసేజ్ వస్తాయి చదువుకొని ఇంకా నెక్స్ట్ రేపు చెప్పేటప్పుడు అనాలిసిస్లో నేను దాన్ని చెప్పాలి ఎలా చేస్తారు ఏంటి అని చెప్పి. నెక్స్ట్ సంజనా గారి తర్వాత వీళ్ళందరూ సేఫ్ జోన్లో ఉంటారు అనుకుంటున్నాను నేను. దివ్య, సంజనా గారి వరకు వీళ్ళందరూ సేఫ్ జోన్లో ఉంటారు, ఈ నలుగురు అనుకుంటా ఈ పోల్ ప్రకారం. నెక్స్ట్ రాము రాథోడ్ ఉన్నాడు 7.83%. రాము రాథోడ్కి స్టార్టింగ్లో చాలా ఓటింగ్ ఉండేది. బట్ ఆయన గేమ్ అంటే ఆయన మాట్లాడినప్పుడు ఓటింగ్ ఉంది, ఆయన మాట్లాడిన తర్వాత ఓటింగ్ పడిపోయింది చెప్పాలంటే. సో ఓటింగ్ పడిపోయింది అనమాట. కొంచెం తెలివిగానే ఆడుతున్నాడు. ఇప్పుడు కూడా లైవ్లో నాకు 200 ఇస్తారా లేదని చెప్పేస్తాను, 200 ఇస్తారా లేదని చెప్పేస్తాను, మీరు డబ్బులు తీస్తారని చెప్పి బెదిరిస్తూ ఉన్నాడు అనమాట. దాని తర్వాత రీతు చౌదరి 6.44% ఉంది. రీతు చౌదరి గ్రాఫ్ మాత్రం ఏనాడు పెరగలేదు అయ్యా, ఇది ఇంతే ఉంది 6%. నేను ఫస్ట్ నుంచి గమనిస్తాను 6%. స్టార్టింగ్లో అన్ని వారాలు ఆవిడ నామినేషన్లోకి వచ్చింది. బట్ ఆవిడకున్న నెగిటివిటీ ఏదైతే ఉందో అది మాత్రం పోలేదు, బయట నుంచి పోలేదు. లోపలికి వచ్చిన తర్వాత ఆవిడ చేసిన పనులు కూడా ఆవిడ నెగిటివిటీకి కారణమే, ఆడియన్స్ అట్రాక్ట్ చేయడానికి. స్ట్రాంగ్గా టాస్క్లు ఆడినా, మాట్లాడినా, పోట్లాడినా, ఏదాడినా దాని ఇంపాక్ట్ కలగల, అది పాజిటివ్ వైపే తీసుకురాల. ఎందుకంటే ఆవిడ చేసిన కొన్ని ఏంటంటారు మహానటి కొన్ని ఉన్నాయి స్టార్టింగ్లో, అవన్నీ ఆవిడకి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది గట్టిగానే. సో అక్కడి నుంచి ఆవిడ పుంజుకోవాలి. 6.6%, 7% ఓటింగ్ ఉంటుంది, 6-7% ఓటింగే ఉంటుంది. ఈవిడ బలం ఏంటంటే ఈవిడ కన్నా తక్కువగా ఉన్న వాళ్ళని నామినేషన్లోకి తీసుకొచ్చి ఈవిడ సేవ్ అవటం. అలాగే ఈవిడకు కొన్ని వారాలు సర్వైవ్ అవుద్ది అనుకుంటున్నాను నేను. వైల్డ్ కార్డ్స్ వల్ల కానీ ఎవరి వల్ల కానీ సర్వైవ్ అవుతారేమో అనుకుంటున్నా. అలాగే ఫిజికల్ టాస్క్లో తన బలం చూపిస్తే కొంతమంది న్యూట్రల్ ఆడియన్స్ ఎవరంటే ఓట్ కూడా చేయొచ్చు. కానీ డేంజర్ జోన్లో ఉన్నారు రీతు చౌదరి గారు. నెక్స్ట్ శ్రీనివాస్ సాయి 4.6%. నేను 6% నుంచి మిగతాదంతా నేను డేంజర్ జోన్ కన్సిడర్ చేసుకుంటున్నా. సాయి శ్రీనివాస్ 4%. సాయి శ్రీనివాస్ ఒక బ్లండర్ మిస్టేక్ చేసాడంటే నాకు అనిపిస్తూ ఉంది. నేను ఏంటి అంటే ఆ ఇమ్యూనిటీ వాడుకోవాల్సింది. మరి నామినేషన్లోకి రావడం అనుకున్నాంటే కళ్యాణ్ చేస్తాడని చెప్పి తనకు ఎక్స్పెక్టేషన్ ఉంది. అయినా కూడా మరి ఎందుకు వాడుకోలేదు అన్నది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్. పవర్ ఇండి వాడుకోవడం నిఖిల్ అంటాడు అదే రాత్రిపూట మిడ్-నైట్ ముచ్చట్లో. పవర్ ఇండి వాడుకోవడం మనకు తెలియదు కదా, బయట అంత ఉందంటే నేనైతే వాడుకునేవాడిని, తప్పు చేశాడు, రిస్క్ చేశాడేమో అనిపించింది అని చెప్పి అంటూ ఉంటాడు. సో ఏదో జరిగింది ఎందుకు వచ్చిందంటే సడన్గా ఐషా గుర్తొచ్చింది. ఐషా అని ఇక్కడ మెసేజ్లో ఏదో వచ్చిందనమాట. ఐషా కనిపించట్లేదు హౌస్లో. సో మెడికల్ వల్ల బయటికి వెళ్ళారో ఏదో అయ్యింది. సో అందుకని వాడు కనిపించట్లేదు. సో ఎనీవే బ్యాక్ టు ద ట్రాక్. సాయి శ్రీనివాస్కి డేంజర్ జోన్ అంటే గట్టిగా డేంజర్ జోన్. మిగతా వాళ్ళకైనా కొద్దిగా గొప్ప అనుకోవచ్చు, కానీ సాయి శ్రీనివాస్ గట్టిగా డేంజర్ జోన్. ఈ వారం ఏదైనా అద్భుతంగా పర్ఫామ్ చేస్తే సాయి శ్రీనివాస్ గట్టెక్కచ్చు, అదర్వైజ్ కొంచెం రిస్కే. నెక్స్ట్ క్రౌడ్ ఫేవరెట్ ఇన్ అదర్ వే రమ్య మోక్ష, రమ్య పికిల్స్ లేదంటే చిట్టి పికిల్స్, ఎవరి పేర్లు ఎవరు ముద్దు పేర్లు ఎవరు పెట్టి పిలుచుకుంటారో వాళ్ళు. రమ్య పికిల్స్ బాటంలో ఉన్నారు, 3.1% ఉన్నారు. రమ్య పికిల్స్ సరిగ్గా నామినేషన్ చేయలేదా భయ్యా అంటే చేశారు, మంచి పాయింట్లో పెట్టారు.
కాకపోతే యాటిట్యూడ్ కొద్దిగా రాంగ్గా ఉంది కానీ బట్ స్టీచ్ అయింది, పాయింట్లు అయితే బలంగా పెట్టారు. సో ఈవిడికి ఇంత మట్టుకి ఈవిడ గేమ్ అన్నది ఏంటన్నది తెలియలేదు. అంటే ఫస్ట్ వచ్చినప్పుడు డిమాండ్ టార్గెట్ చేశారు, దాని తర్వాత ఆవిడ చేసిన తప్పు చెప్తాను. డిమాండ్ టార్గెట్ చేసి డిమాండ్కి వేసారు, బాగానే ఉంది. తర్వాత డిమాండ్తో అంటే కళ్యాణ్ ఏదైతే తన మాటలు ఉన్నాయో దాని తర్వాత డిమాండ్తో తను క్లోజ్గా మూవ్ అవటం, అంటే ఏ తమ్ముడు అనుకున్న ఏదనుకున్నా సరే నన్ను ముట్టుకుంటే అన్నదాన్ని అది కొంచెం వైరల్ అయిపోయింది. అది కొంచెం దెబ్బేసింది. దాంతోపాటు ఆవిడకున్న సంథింగ్ సిమిలర్ టు రీతు ఓన్లీ, అబ్బా బ్యాక్ బయట ఉన్న నెగిటివిటీ అది లోపలికి ఆవిడని పుల్ చేస్తూ ఉంటుంది, అది అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. దాన్ని తీసేయాలంటే చాలా బలంగా గేమ్ ఆడాలి, బలంగా పాయింట్స్ పెట్టాలి, సో మంచిగా ఉండాలి. సో మరి ఆవిడ చూస్తుంటేనేమో నాకు పాయింట్స్ అయితే బలంగా ఉన్నాయి కానీ ఆ యాటిట్యూడ్ కొద్దిగా ఇదిగా ఉంది. కానీ తనుజ హేటర్స్ ఎవరైనా ఉంటే ఏమైనా రమ్యకి అడ్వాంటేజ్ అవకాశం ఉంది, ఎందుకంటే ఎంఏ పాయింట్లు పెట్టింది, బాగా పెట్టింది, అది ఇది అని అనుకుంటారు కాబట్టి. సో తనుజకి ఎంఏ స్ట్రాంగ్గా నుంచునిద్ది అనుకొని ఓట్ చేసే శక్తులు ఏమైనా వస్తే తప్పితే ఈ వారం ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే మాత్రం ఈవిడ డేంజర్ జోన్లో, దారుణమైన డేంజర్ జోన్లో ఉన్నారు. ఈవిడికి సాయి శ్రీనివాస్కి చాలా డిఫరెన్స్ లేదు. ఇలాగే కనుక గ్రహాలు అనుకూలిస్తే, అంటే ఇలాగే కనుక ఈ వారం మొత్తం వెళ్తే వీళ్ళిద్దరూ వెళ్ళి డేంజర్ జోన్లో నుంచునే అవకాశం ఉంది. మధ్యలో ఏదైనా మారితే, అంటే ఈ వారం అద్భుతం అంటారు సరే, అలాంటి అద్భుతాలు జరిగితే, రమ్య ఏదైనా అద్భుతం చేయగలిగితే, వీళ్ళు ఎవరైనా అద్భుతం చేయగలిగితే అప్పుడు ఖచ్చితంగా రమ్యకి ఏమైనా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగి కొద్దిగా సేవ్ అయ్యి రాము రాథోడు లేదంటే సాయి శ్రీనివాసు వీళ్ళు కిందకు వచ్చే అవకాశం ఉంది, వీళ్ళు డేంజర్ జోన్కి వచ్చే అవకాశం ఉంది, లేదంటే రీతు చౌదరి వీళ్ళలో వస్తారు. సో ఇది ఒక పోల్. ఇంకా రెస్ట్ ఆఫ్ ద పోల్స్ కూడా సంథింగ్ సిమిలర్గా ఉంటాయి. ఇంకో పర్టికులర్ పోల్ ఉంది, ఇందులో కూడా గట్టిగా ఓట్లు పోల్ అవుతాయి, 86,000 90,000 పోల్ అవుతాయి. ఇందులో కళ్యాణ్ టాప్లో ఉన్నాడు విత్ 32.27% ఓటింగ్. ఇది అప్రిషియబులే. ఇందులో మ్యాక్స్ టు మ్యాక్స్ ఉంటాడు, మిగతా వాటిలో తనుజ ఉన్నట్టు ఇందులో ఈయన ఉంటాడు అనమాట. ఇక్కడ తనుజ సెకండ్ ప్లేస్లో ఉంది 26.22%. కళ్యాణ్ తన ఓటింగ్ పర్సంటేజ్ని పెంచుకున్నాడు అంటే చాలా వరకు పెంచుకున్నాడు. బట్ ఈ వారం ఏదైతే జరిగిందో ఈ నామినేషన్ టాస్క్లో అది కళ్యాణ్కి కొద్దిగా డౌన్ఫాల్ అన్నది నా ఒపీనియన్. తనుజ నామినేట్ చేయాలనుకోవడానికి ఏదైతే రీజన్స్ చెప్పాడో మిడ్ నైట్ టాక్స్లో మనం మాట్లాడుకున్నాం, అవి కూడా పెద్ద వ్యాలిడ్గా అనిపించలేదు. అంటే తనుజాని తీసుకెళ్ళి నామినేట్ చేసేంత రీజన్లు అనిపించలేదు. నాకేమనిపించింది అంటే ఎమాన్యుయల్ పుష్ వల్లే అలా జరిగింది, వీళ్ళు దుప్పట ముసుగేసుకొని చెప్తే ఎమాన్యుయల్ బయటపడిపోయాడు. నేను రాత్రి ఎందుకు నేను అందరి ముందు మాట్లాడతాను, ఆ మాత్రం నాకు భయం అంటే తీసుకెళ్ళి దుప్పట ముసుగేసుకొని మాట్లాడుకునే వాళ్ళం కదా అని చెప్పి. సో రాత్రిపూట వీళ్ళు ముసుగులు వేసుకొని మైకులు తీసేసి మాట్లాడుకుంటున్నారు, గేమ్ ప్లాన్స్ చేసుకుంటున్నారు. ఇది బిగ్ బాస్ టీం గమనించాలా, ఇది చాలా పెద్ద విషయం యాక్చువల్గా చెప్పాలంటే. ప్రతి సీజన్లో ఇది జరుగుతుంది ఆల్మోస్ట్, అందరూ అలాగే గేమ్ ప్లాన్లు చేసుకుంటున్నారు రాత్రి. సో ఉదయం వచ్చేప్పటికి అది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నెక్స్ట్ తనుజ గారు ఉన్నారు 26.22%. ఇందులో సంజన గారు థర్డ్ ప్లేస్లో ఉన్నారు 10.5%. అక్కడ 9%, ఇక్కడ 10%, పెద్ద వేరియేషన్ లేదు కానీ బట్ స్టిల్. తర్వాత రీతు ఉంది 8.79%, రమ్య ఉన్నారు 7.7%. నెక్స్ట్ దివ్య, నెక్స్ట్ రాము, నెక్స్ట్ శ్రీనివాసు. వీళ్ళకి ఏంటంటే 7 to లాస్ట్కి సాయి శ్రీనివాస్ వచ్చేప్పటికి 2% ఉంది. వీళ్ళందరూ డేంజర్ జోన్. ఇక్కడ వచ్చేప్పటికి ఏంటంటే రాము సాయి కింద ఉన్నారు, బాటంలో ఉన్నారు ఈ పోల్ ప్రకారం చూసుకుంటే. సో రాము సాయి రీతు రమ్య వీళ్ళు డేంజర్ జోన్లో ఉన్నట్టు. మ్యాక్స్ టు మ్యాక్స్ రమ్యకి డేంజర్ జోన్ ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు నాది ఒక చిన్న ఛానల్ ఉంది, అది చిన్న పేజ్ ఉంది, ఒక 20,000 ఫాలోవర్స్ ఉంటారు. అందులో కొన్ని ఓట్లు ఇందాక పెట్టాను, ఎక్కువసేపు అవ్వలేదు కానీ బట్ స్టిల్ ఆ శాంపుల్ నాకు అనిపిస్తుంది ఏంటంటే నా ఛానల్లో, నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉన్న మేజర్గా అందరూ ఉంటారు, మ్యాక్స్ టు మ్యాక్స్ అన్ని వర్గాలను కవర్ అవుతారు అని అనుకుంటా, తక్కువ మంది ఉన్నా సరే. సో ఇందులో తనుజ గారు ఉన్నారు 374 ఓట్స్ ఎన్నో ఉన్నాయి. నెక్స్ట్ కళ్యాణ్ ఉన్నాడు, ఆవిడకి ఆయనకి పెద్ద డిఫరెన్స్ లేదు. కానీ ఇక్కడ బాటంకి వచ్చేప్పటికి ఏంటంటే రీతు, రాము, సాయి, రమ్య సంథింగ్ సిమిలర్ టు ఇందాక నేనైతే పోల్ చెప్పానో అలాగే ఉన్నారు. సో రీతు, రాము, సాయి, రమ్య ఉండేప్పటికి, రమ్య చాలా బాటం ఉండేప్పటికి అగైన్ నాకు ఈ రోజు వరకు చూసుకుంటే మాత్రం ఈ రోజు జరిగిన ఈ పోల్స్ కానీ ఏది కానీ చూసుకుంటే, పర్ఫార్మెన్స్లు కానీ చూసుకుంటే కనుక సాయి, రమ్య ఇద్దరు డేంజర్ జోన్లో ఉండే అవకాశమే ఉంది. ఈ వారం ఏదైనా టాస్క్ ఇలాంటి ఏదైనా చేస్తేనే వీళ్ళిద్దరిలో ఒకరు పైకి వెళ్ళి, మిగతా వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తే, ఇప్పుడు రీతు తప్పు చేసినా, రాము తప్పు చేసినా కిందకి రావడం తప్పితే ఈ వారం మొత్తం ఇదే కొనసాగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. బట్ చూద్దాం ఏం జరిగిద్ది ఏంటి అని చెప్పి. ఇది సోషల్ మీడియా పోల్స్. రియల్ టైంలో ఎలా ఉంటుంది మావా అంటే, రియల్ టైంలో కూడా ఇంతకుముందు వచ్చిన ఇంత మట్టుకు రాలేదు, అంటే ఒక రోజున కావాలి గడిస్తే చెప్తే రాదు కానీ వచ్చి చిన్న లీక్స్ అయినా కానీ ఏదైనా సరే. బట్ ఇంతకుముందు ఉన్న వాటితో పోల్చుకుంటే ఆబ్వియస్గా తనుజ గారు టాప్లోనే ఉంటారు, ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. నెక్స్ట్ కళ్యాణ్ ఉంటాడు మ్యాక్స్ టు మ్యాక్స్ సెకండ్ ప్లేస్. రాము నేను లాస్ట్ టైం అనుకున్నా అంటే రూరల్ నుంచి ఓటింగ్ పడుతుంది అనుకున్నా కానీ ఆయన డేంజర్ జోన్లో నుంచోబెట్టి ఆ మబ్బులను విడిపించేశారు. సో అలాంటిది ఏమీ లేదు. సో రాము డేంజర్ జోన్, రీతు డేంజర్ జోన్, నెక్స్ట్ రమ్య డేంజర్ జోన్, సాయి డేంజర్ జోన్, వీళ్ళు ఉంటారు. బట్ వీళ్ళు ముందు నుంచి ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఒక 8 to 9%, 6%, 7% రీతుకి కానీ రాముకి కానీ ఒక కన్సిస్టెంట్ ఓటింగ్ అనేది జరిగిద్ది. ఒక ఫ్యాన్ బేస్ కొద్దిగా ఫామ్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. వేరే సాయికి అండ్ రమ్యకి ఇది కొద్దిగా డిసడ్వాంటేజ్ అవుతుంది. కాబట్టి వాళ్ళిద్దరూ కొంచెం ఎక్కువ డేంజర్ జోన్లో ఉండే అవకాశం ఉంది. రియల్ టైం ఓటింగ్లో కూడా వాళ్ళిద్దరే డేంజర్ జోన్లో ఉండే అవకాశం ఉంది.
సంజన గారు మ్యాక్స్ టు మ్యాక్స్ సేవ్ అయిపోతారు అనుకుంటున్నాను. దివ్య కూడా మ్యాక్స్ టు మ్యాక్స్ సేవ్ అయిపోతుంది. వీళ్ళు నలుగురికి పెద్ద పట్టించుకోవాల్సిన సారీ ఎవరు తనుజ గారు, కళ్యాణ్, సంజన అండ్ దివ్య వీళ్ళు మ్యాక్స్ టు మ్యాక్స్ సేవ్ అయిపోతారు అనుకుంటున్నా. బట్ ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఎవరు ఓట్లు వేస్తున్నారు అలాంటివి తెలుసుకోవాలని ఉంది నాకు. వైల్డ్ కార్డ్స్కి అయితే ఫ్యాన్ బేస్ ఉంటుంది కానీ సో ఇమాన్యుయల్ ఫ్యాన్స్ మేజర్గా ఆయన ఒక పవర్ సోర్స్లా అనిపిస్తారు. ఆయన కూడా టాప్ కంటెస్టెంట్ అని అనుకుంటూ ఉంటాం కాబట్టి ఆయన ఫ్యాన్స్ ఎవరికి ఓటేస్తారు అన్నదే క్రైటీరియా. దట్ విల్ డిసైడ్ అన్నట్టు ఉంటుంది. వాళ్ళ ఫ్యాన్స్ డిసైడ్ చేస్తారు ఈసారి ఎలిమినేషన్ని. సో ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారన్నదే లెక్కతాలి అట్లా, అది మేజర్ పార్ట్. సో ఇది ఓటింగ్ది. సింగిల్ ఎలిమినేషన్ డబుల్ ఎలిమినేషన్ అంటే మ్యాక్సిమం సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది. ఇప్పుడు అప్పుడే డబుల్ ఎలిమినేషన్ ఉండదు, తీయరు అప్పుడే ఇద్దరిని తీసేసి రచ్చరచ్చ చేయరు, సింగిల్గానే ఉంటుంది. ఎలిమినేషన్ కూడా ఖచ్చితంగానే ఉంటుంది, ఇంక ఇందులో డౌట్ అవసరం లేదు. ఇంకొక విషయం చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఈ ఓటింగ్ అనాలిసిస్లు కానీ ఏవైనా సరే అది ఎవరు చేసినా, నేననే కాదు నేను ఓపెన్గానే చెప్తాను, ఎవరు చేసినా అది కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్గా తీసుకోండి. అది వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ లేదంటే సోషల్ మీడియాలో ఇన్ఫర్మేషన్ అవి తీసుకొని చేస్తారు తప్పితే ఎవరికి నిజంగా వెళ్ళి అక్కడ హాట్‌స్టార్లో ఎంత ఓటింగ్ ఉందని చూసే కెపాసిటీ ఎవరికి లేదు. అది ఏదైనా బయటకు వస్తే బయటకు వచ్చిందని చెప్పుకోవడం తప్పితే దట్టు అది ఎంత క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అన్నది కూడా తెలియదు. సో మీరు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తనుజ గారి ఫ్యాన్స్ అయినా, రమ్య గారి ఫ్యాన్స్ అయినా, కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా, సాయి ఫ్యాన్స్ అయినా, ఎవరి ఫ్యాన్స్ అయినా సరే మా వాళ్ళు టాప్లో ఉన్నారు కదా అని చెప్పి మీరు రిలాక్స్ అయితే టాప్లో నుంచి బాటంలో రావడానికి ఎంతసేపు పట్టదు. బర్నీ గారిది బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. మీరు ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో మీ ఫ్యాన్స్ మీరు ఎవరైతే అభిమానిస్తున్నారో వాళ్ళకి మీరు ఎన్ని ఓట్లు వేయగలిగితే అన్ని ఓట్లు డైలీ వేసుకోండి. ఏదో ఒక అనాలిసిస్ చూసి మావాడు టాప్లో ఉన్నాడు సేవ్ అయిపోతాడు, మావాడు బాటంలో లేడు బాగానే ఉంటాడు అనుకుంటే మాత్రం ఎంతసేపు పట్టదు. ఒక రోజు చాలు, ఒక నైట్ చాలు వాళ్ళ వాళ్ళు బళ్ళు వాళ్ళు అయిపోవడానికి. అది సంగతి. సో జాగ్రత్తగా ఓట్లు వేసుకోండి, ఎన్ని కుదిరితే అన్ని ఓట్లు వేసుకోండి, అది మీకే మంచిది. లేదంటే మాత్రం వీకెండ్ వచ్చిన తర్వాత అన్ఫేర్ ఎలిమినేషన్ అనో, లేదంటే సరిగ్గా ఇది చేశారనో, లేదంటే వాళ్ళు ఏదో చేశారనో, వీళ్ళు ఏదో చేశారో అని చెప్పి అనుకోవడం తప్పితే ఇంకేముండదు. సో అదనమాట. సో ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నైట్ ఎపిసోడ్ రివ్యూతో కలుసుకుందాం. ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అనిపిస్తుంది. దొంగతనాలు జరుగుతున్నాయి, ఐషా ఎందుకో మిస్ అయింది అర్థం కాలేదు. సో నైట్ ఎపిసోడ్ రివ్యూలో మళ్ళీ మాట్లాడుకుందాం. నైట్ అంతా మేలుకొని తెల్లవారు 12-1 గంట దాకా మేలుకొని 3 పార్ట్లు మిడ్ నైట్ టాక్స్ చేశారు. 3 పార్ట్లు చాలా అంటే చాలా కష్టం. మొత్తం ఒక 4 గంటల ఫుటేజ్ యాజ్ ఇట్ ఈజ్, అంటే ఒక్క దగ్గర కూడా బ్రేక్స్ లేకుండా అది అసలు ఫుటేజ్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. మళ్ళీ నాకు మెసేజ్ వచ్చినాయి, అన్నా నీది కాపీ కొట్టేశారన్నా, నువ్వు చేసేసారన్నా చెప్పి డైలాగ్ దిగిపోయిందన్న. నేను ఏం చేయలేను ఇంకా, అది దాన్ని మనం ఏం అనలేము. చేశారని అనలేము, చేయలేదని అనలేము, ఎందుకంటే అది కాంట్రాడిక్ట్ కూడా అదే చేసి ఉండొచ్చు, చేయకపోయి ఉండొచ్చు, అది యాస్టీ సేమ్ అయి ఉండొచ్చు, కానీ ఇంక దాన్ని వదిలేద్దాం. అంతసేపు మీ సపోర్ట్ ఉండాలి. మీకు తెలుసు కదా చేసామా లేదా ఏంటన్నది మీరు చూస్తారు కాబట్టి మీకు తెలిసిపోద్ది. కాబట్టి మీ సపోర్ట్, మీ ఎంకరేజ్మెంట్ ఉంటే చాలు, మిగతావన్నీ ఇంకా దైవాధీనంలో ఉంటాయి, మనం ఏం చేయలేము అనమాట. సో అది సంగతి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నైట్ ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ న్యూస్.